చాలా మంది జీవితంలో కార్య ఆరంభము చాలా బాగుంటది. కానీ కార్య అంతానికి వచ్చేసరికి కార్యాంతం చాలా డిఫరెంట్ గా ముగుస్తా ఉంది. ఇక్కడ ప్రసంగ గ్రంథంలో సొలొమోను ఏం చెప్పాడంటే, కార్య ఆరంభము కంటే కార్య అంతము, అంటే మన జీవితాన్ని మనం ఎలా ప్రారంభించాము అనేది ముఖ్యం కాదు. దేవుడు కూడా ప్రారంభించిన దాన్ని బట్టి మార్కులు వేయడు మనకి. దేవుడు దేన్ని బట్టి మార్కులు వేస్తాడంటే, ప్రజెంట్ మనం ఎలా ఉన్నాం, ముగించబోయేటప్పుడు ఎలా ఉన్నాం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. కానీ ఈరోజు చాలా మంది జీవితాల్లో ప్రారంభం అయితే చాలా బాగుంటది దేవునితో. ప్రారంభం అయితే దేవుని దగ్గర చాలా భక్తిగా ఉంటారు. కానీ క్రమేపీ ఏం జరుగుతుంది తెలుసా? వారు ఏ దర్శనముతో ప్రారంభం అయ్యారో, వారు ఏ ఆలోచనతో ముందుకు వచ్చారో, ఆలోచనను పూర్తిగా ముగించేసుకుంటారు. ఎలా ముగించుకుంటారు? ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రారంభంలో ఎలా ఉన్నాం అనేది డైలాగులు కొట్టినంత మాత్రాన దేవుడు మురిసిపోడు. చాలా మంది ఇలా చెప్తారు, ఒకప్పుడైతే నేను ఎలా ఉన్నాను తెలుసా, ఒకప్పుడు నా భక్తి జీవితం ఎలా ఉందో తెలుసా, ఒకప్పుడు నేనంతా, ఒకప్పుడు నేను ఎంత అని చెప్తారు. దేవుడు ఒకప్పుడు నువ్వు ఎంత ఉన్నావని ఆలోచన చేయడు, కానీ ఇప్పుడు ఎలా ఉన్నదని ఆలోచిస్తాడు. అర్థమవుతుంది నేను చెప్పింది? కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒకప్పుడు ఎలా ఉన్నాము అనేది పక్కన పెడితే ఇప్పుడు ఎలా ఉన్నాము అనేది పరిశీలన చేసుకోవాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే, చాలా మంది ప్రారంభంలో ఒక ఆలోచన కలిగి వారి ఆత్మీయతను మొదలు పెట్టారు, కానీ నేటి పరిస్థితి ఎలా ఉందంటే, వారు కొన్నాటికి వారి ఆత్మీయ జీవితాన్ని అప్పగించేశారు. కొన్ని వీటికి వారి ఆత్మీయ జీవితాన్ని అమ్ముకున్నారు. యోధా కనుక యేసు ప్రభు వారిని 30 వెండి నాణాలకు అమ్మేస్తాడు చూడండి, అలాగా వారి ఆత్మీయ జీవితాన్ని అమ్ముకున్నారు వాళ్ళు. ఈరోజు మనం ఆత్మీయ జీవితాన్ని లోకానుసారమైన, శరీరానుసారమైన తలంపులకి, ఇచ్చలకు అమ్ముకున్నామా, లేదా అలా కొనసాగుతున్నామా? పరిశీలన చేసుకోవాలి వ్యక్తిగతంగా. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, మీకు అర్థం కావడం ఒక విషయం చెప్తాను. స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ప్రేమించాలని స్కూల్కి వెళ్తారా? మంచిగా చదువుకోవాలని స్కూల్కి వెళ్తారా? ఎవరైనా ఏమనుకుంటారంటే, స్టార్టింగ్ లో నేను మంచిగా పోలీస్ అవ్వాలా, లేదా మంచిగా అది అవ్వాలా, మంచిగా ఇది అవ్వాలని వారి చదువును ప్రారంభిస్తారు. అయితే వాళ్ళ చదువులు చాలా బాగుంటాయి స్టార్టింగ్ లో, ఎందుకంటే ఏ పనికి మళ్ళీ సహవాసాలు ఉండవు, హృదయంలో చదువు తప్ప ఇంకో దాని స్థానం ఉండదు. కానీ వారికి గురిని, ఒక గమ్యాన్ని పెట్టుకుని వెళ్తున్న క్రమంలో ఏమైందంటే, కొన్ని జీవితంలో పరిచయం అవుతా ఉంటాయి. పరిచయం అవుతాయి అవ్వ. మీకు విషయం చెప్పనా, అందాన్ని బట్టి పరిచయం అవ్వవు, బాగున్నాళ్లే అనుకోవడానికి పరిచయం అవ్వవు. ఎవరి దగ్గర క్యాండిడేట్లు వాళ్ళకుంటారు. పిచ్చోడి దగ్గర క్యాండిడేట్లు పిచ్చోడుకుంటారు, మంచి వాళ్ళ దగ్గర క్యాండిడేట్లు. అంటే తప్పుగా అనుకోకండి, నేను చెప్పేది మామూలుగా అర్థం చేసుకోండి. అంటే మనం వెళుతున్న మార్గాన్ని ఆపడానికి, మనం వెళ్తున్న గమ్యాన్ని చేంజ్ చేయడానికి, మార్చడానికి అనేకమైన పరిస్థితులు మనకు ఎదురవుతాయి. మన ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో, మన శరీర సంబంధంగా వెళుతున్న మార్గాల్లో. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గురి మీద, గమ్యం మీద ఎప్పుడు లక్ష్యం ఉంచేవాడు ఎన్నడూ కూడా వేరే వాటి వైపు మళ్ళిపోడు. ఏమవడు? ఒకవేళ వేరే వాటి వైపు మళ్ళుతున్నావు అంటే అర్థం ఏంటంటే, నీ గురిని, నీ గమ్యాన్ని వదిలిపెట్టావు. ఏం చేసావు? ఈరోజు సేవకులు చాలా మంది ఒకప్పుడు ధనాన్ని వదిలిపెట్టారు సేవ కోసం, ఒకప్పుడు కుటుంబాన్ని వదిలిపెట్టారు సేవ కోసం, ఒకప్పుడు ఘనతను వదిలిపెట్టారు సేవ కోసం. కానీ నేడు దేనికోసం పరిగెత్తున్నారు తెలుసా? డబ్బు కోసం పరిగెత్తున్నారు. దేనికోసం? దేని కొరకు విడిచిపెట్టావో దాని కొరకే వెంబడిస్తున్నావు. దేన్నైతే వదిలేసి ప్రభు కొరకు వచ్చావో దాని కొరకే ప్రభువులు వెతుక్కుంటున్నావు. ఒక సినీ యాక్టర్ అన్నాడు, ఒక ఆయన వాకింగ్ చేయడం లేని మీటింగ్కి తెల్లారాయన వస్తున్నాడు అనమాట. అంటే 3 రోజులు మీటింగ్స్. ఫస్ట్ రోజు వేరే ఆయన వచ్చాడు, 2వ రోజు నేను వెళ్ళా, 3వ రోజు ఆ సినిమా యాక్టర్ వచ్చాడు అనమాట. అయితే ఆయన పిలిచిన కన్వీనర్ బాధపడితే ఏమన్నాడంటే, మరి ఇంత రేట్ అడుగుతున్నాడండి అన్నాడు నాతో. ఎంత రేట్ అడుగుతున్నాడంటే దాదాపు 30,000 అడిగాడంట. ఎంత? మరి దూరం ఎంత తెలుసా? మహా అయితే ఒక 20-30 కిలోమీటర్లు ఆ ఊరికి, ఆ సినిమా యాక్టర్ ఉండే ప్లేస్ కి. అంటే మన తెలంగాణ దూరం. ఇప్పుడు ఎంత డీజిల్ వేసుకున్నా ఎంత అవుతుంది అంటారు? ఎంత అయింది డీజిల్? మహా అయితే 1000 రూపాయలు వేసుకోండి, లేదంటే ఒక 2,000 వేసుకోండి. ఇప్పుడు 2,000 ఖర్చు అయింది మనోడు రావడానికి. చెప్పేది మనోడు గంట ప్రసంగం. దీనికి ఎంత అడిగాడు తెలుసా? 30,000 అడిగాడు అన్న. ఎంత అడిగాడు? 30,000 అడిగితే మా సంఘం చిన్నదండి, మేము అంత ఇచ్చుకోలేమంటే మానేయండి అయితే అన్నాడు. అంటే ఇప్పుడు సినిమాలు దేనికోసం మానేశాడు? డబ్బు కోసం ఒకప్పుడు చేశాడు సినిమాల్లో. మరి దేనికోసం మానేశాడు? దేవుడి సేవ కోసం మానేశాడు. మరి ఇప్పుడు దేవుడి సేవ దేనికోసం మానేయాలనుకుంటున్నాడు? ఇప్పుడు మీటింగ్ కి అవకాశం ఉండి కూడా వెళ్ళకపోవడానికి అర్థం ఏముంది? ఇక్కడ డబ్బే కదా.
అంటే ఈ రోజు దేన్నైతే విడిచిపెట్టారో దాని కొరకు వెంబడించే వారు చాలా మంది ఉన్నారు. ఈ రోజు సేవకులు కూడా కొంతమంది ఘనతతో పడిపోయారు, కొంతమంది ధనంతో పడిపోయారు, కొంతమంది స్త్రీ వ్యామోహంతో పడిపోయారు. సేవకులు మాత్రమే కాదు కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన ఒక విషయం ఏంటంటే, నువ్వు దేనితో ప్రారంభమయ్యావు, ఎక్కడ ముగించబడుతున్నావు. నువ్వు దేనితో ప్రారంభమయ్యావు, ఎక్కడ నీ ఆత్మీయ జీవితం ఆగిపోయింది. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయావో మరలా దాన్ని అంటే కొనసాగుతున్నావు, కంటిన్యూ అవుతున్నావు. ఆ క్రమంలో ఏమైంది? కొనసాగుతున్న క్రమంలో జరిగింది ఏంటంటే, కొన్ని ఆటంకాలు, కొన్ని అడ్డులు నీ జీవితంలో వచ్చినాయి. మీకు విషయం చెప్పనా, కొంతమంది ఇలా మాట్లాడతారు, వెళ్దాం అనే ఆలోచన ఉంది, చెయ్యాలని తలంపులు ఉన్నాయి, కానీ అన్ని అడ్డంకాలండి, అన్ని ఆటంకాలండి, ఏం చేయలేకపోతున్నా. నేను మాట్లాడితే చెప్పండి, అడ్డు ఆటంకాలు ఉండి చేయలేను అనే నువ్వు, ఆటంకాలు లేకపోతే చేస్తానని చెప్పే నువ్వు దేవుని కొరకు బ్రతకలేవు. ఏం చేయలేవు. ఎందుకు బ్రతకలేవు అని నేను చెప్తున్నానంటే, అడ్డు ఆటంకాలు ఎదురైనప్పుడే మన అసలైన జీవితం బయటకు వస్తుంది. అడ్డు ఆటంకాలు ఎదురైనప్పుడే మన భక్తి జీవితం అనేది ముందుకు వస్తుంది. ఈ రోజు అడ్డు ఆటంకాలు చూసి దేవుడి దగ్గరకు ఆగిపోయే నువ్వు, ఖచ్చితంగా చెప్తున్నాను, భక్తిహీనుడు అయిపోయావు. ఏమైపోయావు? భక్తుల జీవితాల్లో అన్ని సాఫీగా జరిగిపోయినాయా? ప్రార్థన యోజనందుకు మామూలు వేస్తానన్నాడు. ప్రార్థనేగా, మనం అయితే మామూలుగానే మానేస్తాం ప్రార్థన. అట్లాంటిది ప్రార్థన మానేయొచ్చు కదా దానియాలు, ప్రార్థన మానేయొచ్చు కదా అంటే మనం అయితే చక్క మానేసేవాళ్ళం. మళ్ళా మన మాట, కరోనా టైంలో చర్చిలు లేవు కదా, కరోనా టైంలో చర్చిలు లేవు, చర్చిలు పెడతానికి లేవు. ఎంతమంది ఇంటి దగ్గర యథార్థంగా ప్రార్థన చేశారు చెప్పండి? ఎంతమంది ఇంటి దగ్గర యథార్థంగా ప్రార్థన చేశారు చెప్పండి? నేను చెప్పనా, మంచి కూర వండుకుని పొద్దున్న సాయంత్రం ఏమి సినిమాలు వస్తున్నాయో, ఇంకా కొంతమంది పిచ్చోళ్ళు ఏం చేస్తారు తెలుసా, న్యూస్లో ఎవడెవడు చచ్చిపోయాడో, ఎంతమంది చచ్చిపోయారో చూసి దడబుట్టి చేసుకుంటా ఆయాస పడతా ఉంటారు. ఇంకా కొంతమంది అయితే విచిత్రమైన పనులన్నీ చేస్తారు. దేని టైంలో? కోవిడ్ టైంలో. నేను కూడా భక్తి జీవితం దిగజారిపోయా కోవిడ్ టైంలో, ఒప్పుకుంటున్నాను నేను. మరి మీరు ఎదిగారా? ఎదిగితే మంచిదే. కోవిడ్ టైంలో సరిగ్గా ప్రార్థన చేయాలి, నేను వాక్యం చదవాలా, వార్తలు. మా ఇంట్లో ఉన్నాడు మా తాత, వార్తలు పెట్టాడు పొద్దా. అక్కడ ఆడు చచ్చిపోయారు, ఇల్లు చచ్చిపోయారంటే తుమ్మినందుకు భయపడ్డాడు ఆయన. అంటే మామూలుగా తుమ్ము దగ్గర అలా ఊరిని తుమ్మినందుకు అర్ధరాత్రి కూడా భయపడ్డాడు ఆయన. అమ్మో తుమ్ముతున్నాడు ఆయన అంటే అంత దడ ఆయాసం పెరిగిపోయింది. కానీ ఈరోజు మనం ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్నాయని భక్తి జీవితాన్ని ఆపేసుకుంటే, మన భక్తి జీవితం మనం ఎప్పటికీ కూడా ముందు కొనసాగలేం. పరిస్థితులు ఏవైనా కానీ, పరిస్థితులు ఎలాగైనానండి, ఒక దర్శనం, ఒక గురి, ఒక సమర్పణను కలిగి ఉన్నామంటే ఆ సమర్పణలోనే ముందుకెళ్ళాలి. ఏం వెళ్ళాలి చెప్పండి? ఇప్పుడు మీకు అర్థం కదా చెప్తా. దేవుడు నన్ను సేవకు పిలిచాడు, నేను సేవకు వచ్చినప్పుడు సుఖంగా ఉంటేనే సేవ చేస్తానని అన్నాను అనుకో, అన్ని చోట్ల ఉండిద్దా? మీకు విషయం చెప్పనా, సేవకుని దేవుడు పరీక్షిస్తాడు. కొన్నిసార్లు కొన్ని రకాలుగా తీసుకెళ్తాడు, అనేకుల్ని ఆశీర్వదిస్తాడు, అనేకులు స్వస్థపరుస్తాడు, అనేకులకు దీవెనకరంగా ఉంచుతాడు సేవకుని. కానీ సేవకుని కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, విశ్వాస పరీక్షకు అప్పగిస్తాడు. నిలబడ్డాన్ని పరీక్ష చేస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలా? అన్ని బాగున్నప్పుడు అల్లు స్థుతిమయమని, అన్ని బాగున్నప్పుడు, పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏం దేవుళ్ళే ఏం లోకమని ఏడవాల కూర్చొని? ఖచ్చితంగా నేను విషయం చెప్పనా, ఎంతో మంది విశ్వాస భ్రష్టులైపోవడానికి కారణం ఏంటంటే పరిస్థితుల్ని చూడటం. మీరు నమ్మకపోండి, నాకు ఏ పరిస్థితులైనా ఉన్నాయి, ముందు ఎదుటి ఎర్ర సముద్రం ఉన్నా, వెనకాల ఫరోసైన ఉన్నా, ఒకవేళ నాలో వాటిని అధిగమించే శక్తి సామర్థ్యం లేకపోయినా, బలం లేకపోయినా, నేను ఒక్కటే చేయగలను, ఏంటంటే నా వల్ల కాదు అన్ని నువ్వు చేసుకోమని దేవుడి మీద అప్పచెప్పడం. ఖచ్చితంగా ప్రతి ఆత్మీయ జీవితంలో ప్రతి విశ్వాసి కలిగి ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా? సమస్తమైన చూడగడలు అనే సామర్థ్యం కలిగి, దేవుడు చేస్తాడనే ఆలోచన కలిగి దేవునికి అప్పగించడం నేర్చుకోవాలి ప్రతి విశ్వాసి. ఏం చేయాలి? నేర్చుకోవాలా, నేర్చుకోకూడదా? మీకు విషయం చెప్పనా, మన జీవితంలో ఎన్ని టర్నింగ్లు ఉన్నాయో మనకు తెలియదు, మన జీవితంలో ఎన్ని మలుపులు ఉన్నాయో మనకు తెలియదు, కానీ మన దేవుడికి తెలుసు. హల్లెలూయా. తెలుసా తెలీదా? మనం అనుకుంటాం ఇది ఎలాగా, అది ఎలాగా, దగ్గరకు వచ్చేసింది కదా అని, కానీ టర్నింగ్లు ఎక్కడ ఉన్నాయో ఆయన తెలుసు. ఎక్కడైనా టర్నింగ్ చేయగలదు ఆయన. మనం ప్రాంతానికి వెళ్ళాం, మేము చిన్న రోడ్డే, టర్నింగ్స్ ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కావట్లే. వెళ్ళే కొందికి టర్నింగ్స్ వస్తున్నాయి, అలా టర్న్ అయిపోతా వెళ్ళిపోయింది బండి. ఖచ్చితంగా నీ జీవితంలో కూడా ఒకవేళ మార్గాలు నీకు కనపడకపోవచ్చు, నువ్వు అనుకున్న
గమ్యం నీకు కనిపించకపోవచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా నువ్వు విశ్వాసం నుంచి ముందుకెళ్ళు. ఏమైందంటే ఆటోమేటిక్ గా టర్న్ అయిపోద్ది. ఒక రోజు వస్తుంది, చెప్పండి, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు మీకు, అంతే, ఇవ్వకుండా ఉండడు. ఖచ్చితంగా నువ్వు దేవుడి కొరకు పడుతున్న ప్రతి ప్రయాస ఆయన చూస్తున్నాడు. దేవుడి కొరకు పడుతున్న ప్రతి ఇబ్బంది, ఇరుకులు ఆయన చూస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే అత్యధికంగా నీకు దయచేస్తాడు. అయితే నువ్వు శోధించబడుతున్నప్పుడు, శ్రమ అనుభవిస్తున్నప్పుడు నువ్వేం చేయాలా? దేవుడి మీద సనుక్కోవద్దు. ఏం చేయాలి తెలుసా? అప్పగించడం నేర్చుకో. అప్పగించి నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, దీన్ని జయించడానికి సామర్థ్యం దయచేయి. దీనిలో నేను నిలబడి నువ్వు ఏమి నేర్పాలనుకున్నావు నేర్పించడానికి, నేర్చుకోవడానికి నాకు సహాయం చేయమని దేవుడిని అడగాల. కానీ ఈరోజు చాలా మంది ఏం చేస్తారు? చిన్న చిన్నవాడికి దూషించడం, చిన్న చిన్న విశ్వాసంలో అడామిడి పడిపోవడం, చిన్న చిన్న వాళ్ళ దర్శనాన్ని, వాళ్ళ గురిని వదిలేయడం వాళ్ళ జీవితంలో చేస్తారు. అందుకే దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు, నీ గురి, నీ దర్శనాన్ని అన్నడు విడిచిపెట్టుకో. నువ్వే గురితో ప్రారంభమయ్యావో, ఏ లక్ష్యముతో ప్రారంభమయ్యావో ఆ లక్ష్యాన్ని కొనసాగించు అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది కొనసాగించాలనుకుంటున్నారు? కొనసాగిస్తున్నారు? ఖచ్చితంగా అడ్డులు వస్తే రావా? ఇప్పుడు యవ్వనస్తులు ఉన్నారు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యవ్వనులు తప్పక తొట్టిల్తారని వాక్యంలో ఉందా లేదా? కానీ ఆ యవ్వనస్తులు పరిశుద్ధాత్మ చేత నింపబడితే, ఆత్మ బలము చేత నింపబడితే ఖచ్చితంగా కోల్పోయిన సమస్తాన్ని మరలా తిరిగి పొందుకోగలరు. యవన కాలంలో ఉన్నప్పుడు జరిగే విషయం ఏంటంటే, సహజంగా అనేకమైన ఆకర్షణలు వస్తూ ఉంటాయి. వస్తాయి రావా? అనేకమైన పడిపోవడానికి అవకాశాలు చాలా వస్తాయి. కానీ మనం ఏ దర్శనాన్ని కలిగి ఉన్నామో, ఏ భారాన్ని కలిగి ఉన్నామో, ఆ భారాన్ని పట్టుకుంటే ఏం జరిగింది తెలుసా? ఖచ్చితంగా మనం తప్పు చెయ్యం. ఏం చెయ్యం? మీకు మాట చెప్పనా? ఒక గురి కలిగిన వాడు ఎప్పుడు తప్పు చేయడు. ఎందుకంటే బాధ్యతల భారాలు వాళ్ళ మీద చాలా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు నేను అన్నాను కదా, నేను చిన్నప్పటి నుంచి బాధ్యతలు భారాలు నా నెత్తి మీద ఉన్నాయి. నెత్తి మీద నాకేం గుర్తొస్తుంది తెలుసా? బాధ్యతలు భారాలు నా కుటుంబం, ఇదే గుర్తొస్తుంది. ఇప్పుడు ఏ భారం లేనివాడైతే ఏం చేస్తాడు తెలుసా? గాలి తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు భారాలు కలిగినోడు ఏం చేస్తాడు? కుటుంబం కోసం కష్టపడతాడు, కొన్నిటిని విడిచిపెడతాడు. ఇప్పుడు తల్లిదండ్రులుగా మీరు కొన్నిసార్లు మీ పిల్లలకి ఏం కావాలో తెలుసు. తెలిసినప్పుడు ఏం చేస్తారు? మీరు అవసరమైతే మీకు ఉన్నవైనా సరే విడిచిపెట్టి మీకు కావాల్సిన వాటిని వదిలిపెట్టి ఏం చేస్తారంటే పిల్లలకు కావాల్సిన సమకూరుస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులుగా పిల్లల పట్ల బాధ్యత. అలాగే ఒక దర్శనం కలిగిన నువ్వు, ఒక భారం కలిగిన నువ్వు నీ జీవితంలో నిజముగా నీ దర్శనాన్ని విడిచిపెట్టకపోతే ఏమైందంటే, ఎన్ని శోధనలు వచ్చినా, నువ్వు పడిపోవడానికి, నువ్వు చెడిపోవడానికి, నువ్వు మార్గం తప్పిపోవడానికి ఎన్ని ఆలోచనలు వచ్చినా సరే నువ్వు ఎన్నడూ కూడా ఖచ్చితంగా మార్గాన్ని విడిచిపెట్టి పోవు. సైతాన్ వాడు కూడా ఎంత గొప్పడంటే, వాడు చేసే మోసాలు కూడా భలే కామెడీగా ఉంటాయి అన్నమాట. వాడు అచ్చం అసత్యాన్ని సత్యంలాగా చూపిస్తాడు. ఎలా చూపిస్తాడు? ఇప్పుడు మీకు అర్థం కావడం చెబుతానండి. బంగారం, నకిలీ బంగారం ఉంది కదా, రెండు పక్క పక్కన పెట్టారనుకో కొన్ని సార్లు, మరి మీరు తెలుసుకోగలుగుతారా? మీరు కళ్ళు ఎక్స్రే కళ్ళేమో, నా అయితే కాదు, నేను తెలుసుకోలేను. అసలు నాకు మామూలు బంగారానికి ఆ బంగారానికి తేడా కూడా తెలియదు. ఇప్పుడు తయారు చేసేవాడు ఎలా తయారు చేస్తాడు దాన్ని? దొంగ నోట్లు మారుస్తారు కదా, దొంగ నోట్లు మార్చేవాడు దొంగ నోట్లు ఎలా తయారు చేస్తాడు? ఒక తెల్లకాయతం తీసుకొని మీకు ఇస్తాడా? ఎవడో ఎగ్జాక్ట్ గా అది ఎలా ఉందో అలాగే చెప్పండి, అలాగే తయారు చేస్తే మీరు మోసపోతారా? లేదంటే ఎట్ట పడితే అట్ట తయారు చేస్తే మోసపోతారా? అలాగే తయారై ఉంటది. అప్పట్లో నేను పెట్రోల్ బంక్ లో పనిచేసేవాడిని. దొంగ నోట్లు చెక్ చేయడానికి ఒక మిషన్ ఉండేది, దాంట్లో పెడితే తప్ప దొంగ నోట మంచి నోట అని తెలిసేది కాదు. అట్లా కొన్నిటి వల్ల తప్ప మనం యథార్థంగా ఉన్నాం ఆ సత్యాన్వేషణ అనేది అర్థం కాదు. కొన్నిసార్లు మన మైండ్ ఏం చేస్తుంది తెలుసా? అపవాది చేసే మోసానికి లోనైపోద్ది. అందుకే వాక్యమైన సెలవిస్తుంది, హృదయం అన్నిటికంటే అది ఘోరమైన దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడం. అంటే హృదయం ఏం చేస్తుంటే మోసం చేసింది. ఎందుకంటే హృదయాన్ని అపవాది ఉపయోగించుకుంటాడు లోకంలో. అందుకే ప్రేమలు కానివి ప్రేమలుగా కనబడతాయి, మనకి అవసరం లేనివి కావాలనిపిస్తూ ఉంటది. అనిపించదా? ఎందుకంటే మన హృదయము అపవాది చేత మోసగించబడుతుంది. ఇది సత్యం అని మనకు అనిపిస్తుంది. ఒకడు సరైన త్రోవలో లేకపోయినా, వక్రమైన మార్గంలోకి వెళ్తున్నా, వాడి హృదయం వాడిని గద్దిస్తున్నా కూడా వాడు హృదయంతో సమర్థించుకుని ఉంటాడు. ఏమని తెలుసా? పర్లేదులే, ఏం కాదులే, నేను ఒక్కడేనా ఏంటి, నేను ఒక్కడే ఎలా ఉన్నానేంటి, వాళ్ళు లేరా వీళ్ళు లేరని వాడి హృదయంతో వాడు చెప్పుకుంటాడు. కారణం ఏంటి తెలుసా?
ఒకని మార్గము వాని దృష్టికి ఎట్టిదేనో అది వానికి యథార్థంగా కనపడింది. అయితే తుదకది వాడిని ఎక్కడ తీసుకెళ్ళింది అంటే నాశనమ్మనికి తీసుకెళ్ళింది. కారణం ఏంటంటే అపవాది చేత వాడు మోసపోతాడు. ఏమవుతాడు? ఈ రోజు నా ప్రశ్న, మీరు మోసపోయారా? సత్యంలో ఉన్నారా? ప్రజలు ఎలాంటి వాళ్ళు చెప్పనా? ఈరోజు దురద చెవులు కలిగిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు? లోకంలో ఉన్న ప్రజలు. కానీ క్రైస్తవ్యంలో కూడా దురద చెవులు వచ్చినాయి. దురద చెవులు అంటే అర్థం ఏంటి తెలుసా? వారికి నచ్చింది వినాలనుకుంటారు. ఎవరికి నచ్చింది? మీకు అర్థం కూడా చెబుతా. మీకు నచ్చే వాక్యం ఇక్కడ చెప్పాను, మీరు ఏమంటారు చెప్పనా? పాస్టర్ గారు అంత బాగా చెబుతున్నాడు, ఎంత మంచోడు అంటారు. అదే మీకు నచ్చని చెప్పాను అనుకో, ఈయన ఎప్పుడు ఇంతే ఎట్టా మాట్లాడతాడు అంటారు. అవునా కాదా? ఖచ్చితంగా. అందుకే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మీకు నచ్చింది వినడానికి రాకూడదు మందిరానికి, దేవునికి నచ్చింది వినడానికి రావాలి మందిరానికి. మనకు నచ్చింది లోకంలో ఉంది ప్రతి మీకైతే నాకు తెలియదు, కానీ నాకేమి ఇష్టం తెలుసా? చక్కగా ఆదివారం చర్చికి రావటం. ఇప్పుడు కాదు, ఒకప్పుడు మంచిగా ఆదివారం ఏదో ఒకటి తెచ్చుకుని, ఏదోటంటే ఏదో తెస్తారు కదా, ఎగిరే పాకే ఎన్నో ఉంటాయి కదా, తెచ్చుకుని మంచిగా తిని శుభ్రంగా తిని పోటుకోవడం ఇష్టం. ఫాస్ట్గా ఉండడం ఇష్టం లేదు, ఫాస్ట్గా పని చేయడం ఇష్టం లేదు నాకు ఒకప్పుడు. అయితే నా ఇష్టం అది, నా ఇష్టాన్ని నేను చేయడానికి దేవుడు నన్ను పుట్టించలా, నా ఇష్టాన్ని నేను చేయడానికి దేవుడు నా కుటుంబాన్ని నిర్ణయించలా. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను, వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో మీ ఇష్టాన్ని నెరవేర్చడానికి దేవుడు మీ కుటుంబం ఇవ్వాల. నీ ఇష్టం అంటూ ఉండిద్దా ఉండదా? నీకు సొంతంగా ఉంటదా ఉండదా? మరి ఇప్పుడు నీ ఇష్టానుసారం నువ్వు పరిగెత్తాలా? కొన్నిసార్లు నీ దర్శనము, నీ భారము దేవుడు నీకు ఇచ్చిన వాటి కొరకు నిలబడాలా? దేవుడు నీ కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఇచ్చినప్పుడు నీ స్వార్థ ప్రయోజనంతో నువ్వు పరిగెత్తాలా, నీ కుటుంబం కోసం కూడా ఆలోచించాలా? కొంతమంది అయితే తాగుబోతులు, తిరిగిపోతులు అంటారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాడి కడిపే వాడికి దేవుడు. కుటుంబం ఏమైపోయిందో అనవసరం, పిల్లలు ఏమైపోతున్నారు అనవసరం, భర్త ఏమైపోతున్నాడు అనవసరం. వాళ్ళ హృదయానికి ఏ ఎచ్చ అయితే పుట్టిందో ఆ ఎచ్చతో వాళ్ళు పరిగెత్తుతారు. హల్లెలూయా. ఏ ఇచ్చతో? మీ హృదయానికి సంబంధించిన ఇచ్చలతో కనుక మీరు పరిగెత్తడం ప్రారంభిస్తే మీ ఇచ్చ మిమ్మల్ని ఖచ్చితంగా నాశనానికి తీసుకెళ్ళేది. అందుకే వాక్యం చెప్తుంది, మీరు సత్యాన్ని అనుసరించే వ్యక్తులు కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? మీకు అప్పగించబడిన దాన్ని మీరు కాపాడుకోవాలి. దేని కాపాడుకోవాలి? అందుకే చూద్దాం, చూడండి వాక్యంలో నుంచి. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. విశ్వాస ప్రేమలు కలిగిన వాడై నీవు నా వలన వినిన నీకు అప్పగింపబడిన ఆ మంచి పదలో నివసించు పరిశుద్ధాత్మను కాపాడు. చాలు. చూడండి, ఇక్కడ దేవుడి వాక్యంలో నుంచి పౌలు గారు స్పష్టంగా ఏం మాట్లాడుతున్నాడంటే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన విన హితవాక్యము. హితవాక్యం అంటే ఆరోగ్యకరమైన వాక్యము విని ప్రమాణమును గైకొనుము. చూడండి, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మొట్టమొదటిగా మనలో ఉన్న విశ్వాసాన్ని, ప్రేమను, వాక్యమును కాపాడుకోవాలి. ఏం చేయాలి? ఇప్పుడు మన హృదయంలో ప్రతి క్రైస్తవుడు ఉండవలసిన ఒక డిజైర్ ఏంటంటే, మొట్టమొదటిగా దేవుని చిత్తాన్ని చెయ్యాలనే డిజైర్ ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. డిజైర్ అంటే హృదయ వాంఛ లేదా ఒక దర్శనం. ఇప్పుడు మన దర్శనం ఏమై ఉండాలి? లోకంలో ఉన్న వాళ్ళ దర్శనం ఏంటి తెలుసా? డబ్బులు సంపాదించుకుందామా, తిందామా, తాగుదామా, ఎంజాయ్ చేద్దాం, ఇది లోకంలో ఉన్న వాళ్ళ డిజైర్. కానీ నీ ఉద్దేశం, నా ఉద్దేశం ఏమంటే తెలుసా? నన్ను పుట్టించిన వాడు ఒకడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు ఒకడు ఉన్నాడు, నేను చేస్తున్న ప్రతి క్రియను ఆయన ఎరుగుతాడు, కాబట్టి ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని నేను చెయ్యాలనే తృష్ణ, తాపత్రయం నీలో ఉండాలి. వాక్యం ఇలా సెలవిస్తుంది, యవ్వనుడా నీ యవ్వనాన్ని బట్టి నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అన్నాడా లేదా? నీ హృదయంలో ఎలా ఉంటే అలా చేసుకో, నువ్వు చక్కగా ఎంజాయ్ చేయి. అయితే వాడు గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా నువ్వు చేసిన ప్రతి దాన్ని బట్టి దేవుడు ఒక దినము తీర్పులోనే తీసుకొస్తాడు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, మనం ఇప్పుడు చేస్తున్నవి భవిష్యత్తులో మనకేమనిపిస్తుంది అంటే, ఎందుకు చేసామనిపిస్తుంది. అనిపిస్తుందా? ఇప్పుడు చాలా మంది నేను చూశాను ఆత్మీయుల్ని, యవ్వనం ఉండగా సంపాదన కోసం పరిగెత్తారు, యవ్వనం ఉండగా సుఖభోగాల కోసం పరిగెత్తారు, కానీ ఇప్పుడు ఏడుతున్నారు. ఏమని తెలుసా? అప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నా బాగుండేది, అప్పుడు మందిరానికి వెళ్ళినా బాగుండేదని. ఎందుకంటే ఈ రోజు మనకి అద్భుతంగా కనపడుతున్నవి, ఈ రోజు మనకి సంతోషకరంగా కనిపిస్తున్నవి, ఈ రోజు మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నవి, ఒక రోజు మనకి దీనికోసం నేను పరిగెత్తుంది అనిపిస్తుంది. దేనికోసం మీకు అర్థం కాదని చెబుతానే సింపుల్ గా. పెళ్లి కాని ప్రతోడు పెళ్లి ఎప్పుడు ఇద్దని పరిగెత్తాడు, అవునా కదా? పెళ్ళైన ప్రతోడు దేనికోసం అలుగుతాడు, ఎందుకు చేసుకున్నారా అనిపిస్తుంది.
అవునా? అంటే చాలా మంది నేను చూసాం ఏం చెప్తారంటే, పెళ్ళైన వాళ్ళు రే నువ్వు మాత్రం పెళ్లి చేసుకోకరా కొన్నాళ్ళు ఎంజాయ్ చేయని చెప్తారు. పెళ్ళైన వాడు ఏం చేస్తాడు, పెళ్లి కానివాడు ఏం చేస్తాడు, పెళ్లి ఎప్పుడైతే ఆ పెళ్ళం ఎప్పుడు వచ్చిందని. అంటే లోకంలో మనం ఒక దాన్ని సాధించినంత వరకు, ఒక దాన్ని పొందనంత వరకు పొందాలనే ఆలోచన కలుగుతుంది. కానీ ఒక దాన్ని పొందిన తర్వాత అక్కడ ఏమి ఉండదు. ఇది లోకంలో సర్వసాధారణం. బండి అయినా అంతే, వస్తువైనా అంతే, వ్యక్తులైనా అంతే. అవునా కదా? ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని జరిగించే వరకు ఉండాలి. ఎవరు నిరంతరం నిలుస్తారంటే, ఏది నిరంతరం నిలబడిద్దంటే దేవుని చిత్తం మాత్రం నిరంతరం నిలబడిద్ది. శరీర సుఖమైన ఎక్కువ కాలం నిలబడదు. సొలొమోను 1000 మందిని చూసుకున్నాడంట. ఎంతమందిని? ఒక చోట అంటాడు సొలొమోను, నా కంటికి కనబడిందని నేను కాదనలేదు అంటాడు. అంటే తన కంటికి కనబడిన ప్రతి స్త్రీని చేసుకున్నాడు. ఎంతమంది అయ్యారు తెలుసా? ఆఖరికి 1000 మంది అయ్యారు. 1000 మంది ఏమంటున్నాడు తెలుసా? ఇది కూడా వ్యర్థమే అంటున్నాడు. ఎవరి కారణంగా పరిగెత్తాలనిపించే పొంగు ఒక రోజు వస్తుంది, ఎందుకు చేసామని ఏడిపోతుంది. అవునా కదా? ఖచ్చితంగా. అందుకే నిరంతరం మనం చేయాల్సిన పని ఏంటంటే దైవ చిత్తాన్ని వెతికే వారికి ఉండాలి. దైవ చిత్తం ఏంటి నీ పట్ల నా పట్ల, దేవుడి ఉద్దేశం ఏంటి నీ పట్ల నా పట్ల. మనం అంటాం దేవుడు నన్ను దీవించడం దేవుని చిత్తం, దేవుడు నాకు డబ్బులు ఇవ్వడం దేవుని చిత్తం. కరెక్టే కాదంట్లా. కానీ నీ పట్ల నా పట్ల ఉన్న దేవుని చిత్తం ఏంటంటే నువ్వు నేను దేవుని పోలికలో పరిశుద్ధంగా బ్రతకడం ఆయన చిత్తం. ఏం చిత్తం? దేవుడి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మీరు పరిశుద్ధులై ఉండడమే దేవుని చిత్తం అని చెప్తుంది. ఈరోజు ఎవరి కాలంలో ఉన్నప్పుడు, లేదా వృద్ధాప్యులు ఉన్నప్పుడు, లేదా నడి వయసులో ఉన్నప్పుడు పరిశుద్ధతను ఆచరించే వారిగా మనం ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? నేను పరిశుద్ధుడిగా ఉండడము దేవుడి చిత్తం. కొంతమంది ఊహల ద్వారా, తలంపుల ద్వారా వారి శరీరాన్ని, వారి మనసును అపవిత్రం చేసుకుంటా ఉంటారు. వ్యర్థమైన వాటిని చూడటం ద్వారా అపవిత్రం చేసుకుంటా ఉంటారు. చాలా మంది హృదయాలు ఆత్మ నుంచి తొలగిపోతా ఉంటాయి. విశ్వాసం తొలగిపోయింది, ప్రేమ తొలగిపోతుంది, అన్ని తొలగిపోతాయి. కారణం ఏంటి తెలుసా? హృదయములో దేవుడి చిత్తాన్ని కాక లోకానుసరమైన వాటిని ఎంటర్ చేసుకోవడం. అందుకే ఈరోజు వాక్యాన్ని ఎరిగిన మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? భద్రముగా కాపాడుకోవాలి. మీరు ఏం చేయాలి? ఏం కాపాడుకోవాలి భద్రంగా చెప్పండి? వాక్యాన్ని, విశ్వాసాన్ని, ప్రేమను, ఈ మూడింటిని భద్రంగా కాపాడుకోవాలి. మీకు విషయం చెప్తా వినండి. ఇప్పుడు ప్రారంభ ఆత్మీయ జీవితం ఎలా ఉంటదంటే దేవుడి దగ్గరకు పరిగెత్తుకొచ్చే అనుభవం ఉంటది. ఎలా ఉంటది అంటే దేవుడి సన్నిధికి ఎప్పుడు వెళ్దామా, దేవుడు ఎప్పుడు వస్తాడా, మనం ఎప్పుడు దేవుడిని చూద్దామనే తలంపుల్లో మనం ఉంటాం. కానీ రాను ఏమైందంటే దేవుడి సన్నిధికేగా వెళ్ళొచ్చులే, మందిరానికేగా వెళ్ళొచ్చులే అని తృష్ణ, ఈ ఆలోచన తగ్గిపోయి ఇలాంటివి వస్తా ఉంటాయి. రెండోది, ప్రార్థన చేసిన మనకి ప్రార్థన చేయబుద్ధి కాదు, సహవాసం చేసిన మనకి సహవాసం చేయబుద్ధి కాదు. ఆటోమేటిక్ గా దేవుడికి దగ్గర ఉండాల్సి మనం దేవుడికి దూరం అయిపోతాం. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? అయ్యేక విచారాలు. ఇంకా ఎందుకు మనం దేవుడికి దూరం అయిపోతాం? దేవుడు అంటే ప్రేమతో మనం దగ్గర పరిగెత్తుకు వస్తాం ఒకప్పుడు. కానీ ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి దేవుడా నేను ఇళ్ళ వేస్ట్లే, నేను ఇళ్ళ పనికిరాదులే అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకో చెప్పనా? నీలో పాపం ప్రవేశిస్తే ఆటోమేటిక్ వస్తుంది. ఆదాము అవ్వ ఫస్ట్ దేవుడు సృష్టించిన మనుషులు. వీళ్ళని సృష్టించిన తర్వాత దేవుడు వీళ్లతో సహవాసం చేయడానికి దిగొచ్చేవాడు. ఎవరితో సహవాసం చేయడానికి? దిగొచ్చి వీళ్ళు ఏం చేసేవాడు తెలుసా? దేవుని స్వరం వినగానే పరిగెత్తుకుంటూ వచ్చేవాడు దేవుడి దగ్గరికి. అలాంటి వ్యక్తులు దేవుడు దిగరంగానే వెళ్ళి దాక్కుంటున్నారన్న. ఏం చేస్తున్నారు? వాక్యంలో ఇలా చెప్తున్నాడు, ఆదామా ఎక్కడికి వెళ్ళావంటే నేను నీ స్వరము విన్నప్పుడు భయపడి దాక్కున్నాను అంటున్నాడు. ఇప్పుడు ఆదాముకి మొట్టమొదటి దేవుడు అంటే ప్రేమ ఉంది. దేవుడు దిగిరంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళారు. కానీ ఎందుకు దేవుడు దిగిరంగానే మరలా పారిపోయి దాక్కుంటున్నారంటే కారణం ఒకటే, వారిలో ఉండవలసింది పోయింది, వారిలో ఉండకూడదు వచ్చింది. పోయింది ఏంటంటే పరిశుద్ధత. ఇప్పుడు ఉన్నది ఏంటంటే పాపం. ఎప్పుడైతే వీరిలోకి పాపం ప్రవేశించిందో ధైర్యంగా బతకలేకపోయారు. పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. ఎవరికి దాసుడు? అందుకే హృదయాన్ని ఎంత కంట్రోల్ చేస్తుందో అనుకున్నా కూడా కంట్రోల్ అవ్వదు. హృదయం అనేది ఎలాంటిదంటే స్వేచ్ఛగా పరిగెత్తాలని కోరుకుంటది అనమాట. ఎలా కోరుకుంటది? కానీ ఖచ్చితంగా నువ్వు నేను గ్రహించాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు పరిశుద్ధతను కాపాడుకోవాలా. ఎలా కాపాడుకోవాలా? అందుకే హెబ్రీ రాసిన పత్రికలు అంటాడు, పాపముతో మీరు రక్తము కారునంతగా పోరాడాలంట. ఎలా పోరాడాలి?
రక్తంతో కారణంగా పోరాడాల పాపంతో. అవును, నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి కొన్ని సార్లు అవసరమైతే ఉపవాసం ఉండాలి. ఏం చేయాలి? శరీరం మన మాట వినకపోతే ఏం చేయాలి? మీకు అర్థం కాదు ఒక విషయం చెప్తాను. ఒకసారి మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేశాడు అర్ధరాత్రి పూట. ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, ఎందుకు చచ్చిపోవాలనిపిస్తుంది, అసలు ఏంట్రా బాబు మ్యాటర్ అంటే, వాడు చెప్పిన మాట ఏంటంటే, ప్రార్థన. అప్పుడు ఇంకా పాస్టర్ గారు రావాలి, ఇప్పుడు పాస్టర్ గారే సేవ చేస్తున్నాడు. అప్పుడు ఏంటంటే ఒక సాధారణమైన సేవకుడి కింద పరిచయం చేసిన ఒక వ్యక్తి అన్నమాట. అయితే తను పరిచయం చేసిన క్రమంలో వేరే ఒక ఇంటికి వెళ్ళాడన్న. ఇంటికి వెళ్తే అక్కడ ఒక స్త్రీతో పరిచయం అయ్యి ఒక సంబంధాన్ని పెట్టుకున్నాడు. తను అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు తనలో తప్పు చేయకూడదని ఇంటెన్షన్ ఉంది, కానీ తప్పు చేయకుండా ఉండలేకపోతున్నాడు. ఏం చేయకుండా ఉండలేకపోతున్నాడు? పదే పదే వాడి హృదయం ఏం చేస్తుంది తెలుసా? పరిగెత్తుంది దాని దగ్గరికి. అంటుందంట, నన్ను వదిలిపెడతా, నీ వల్ల కాదు చూసుకుంటుందంట. ఏమంటుంది? కొంతమంది సైతాన్లు ఉంటారులే, మనం తప్పు చేయకూడదన్నా చేపిస్తా ఉంటారు. ఏం చేస్తారు? ఏమంటుందంట ఆవిడ, నన్ను వదలరా, నీ వల్ల కావాలంటే ఛాలెంజ్ చూసుకో, జీవితంలో నన్ను వదిలిపెట్టలేమన్నదంట. ఎందుకంటే వీడు రానంటున్నాడన్న ఫోన్ లో, కానీ వెళ్ళిపోతున్నాడన్న. ఇలా ఉంది పరిస్థితి. ఇప్పుడు దీని నుంచి విడుదల పొందలేకపోతున్నాడు, వదిలిపెట్టలేకపోతున్నాడు. ఏం చేయాలి తెలియక నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే తనతో నేను కొంతసేపు మాట్లాడి కొన్ని విషయాలు ఒకటే చెప్పాను. ప్రతి ఎడిక్షన్ నుంచి మనం విడుదల పొందడం మన వల్ల కాదు. ఎందుకంటే మన హృదయం పాపం చేసినప్పుడు పాపానికి దాస్యంలో ఉంది, అంటే బంధకంలోకి వెళ్ళిపోయింది. ఆ బంధకం నుంచి నన్ను విడిపించడానికి యేసు ప్రభు నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు. ఖచ్చితంగా ఆయనలో ఉన్న శక్తి నిన్ను విడిపిస్తుంది. అయితే నువ్వేం చేయాలి తెలుసా? దేవునికి నువ్వు అప్పగించుకోమని చెప్పారు. అప్పగించుకోమని చెప్పి 7 రోజులు ఉపవాసం ఉండమని చెప్పారు. ఎన్ని రోజులు? కొన్నిసార్లు చిన్న సమస్యలకు చిన్న ప్రార్థన సరిపోతాయి. కొన్నిసార్లు 1 రోజు 2 రోజులు ఉపవాసం సరిపోద్ది. కానీ కొన్ని కఠినమైనవి, మనకి డీల్ కానివి ఉపవాసంతో మాత్రమే సాధ్యమవుతాయి. శరీరం ముఖ్యంగా, ఈ శరీరం కంట్రోల్ తప్పిపోతే, శరీరం మన మాట వినకపోతే మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలి. మీరు నమ్మండి నమ్మకండి, సాధారణంగా యవ్వనస్తులు పడే సాధన నేను అనుభవించను. ఎందుకు అనుభవించనంటే ఉపవాస ప్రార్థన శక్తి నాలో ఉంది, అదే నాకు తెలుసు. అందుకే నేను తరచుగా ఉపవాసాలు ఉంటాను. ఎందుకంటే తరచుగా ఉపవాసం ఉన్నప్పుడు జరిగేది ఏం తెలుసా? శరీరాన్ని ఈజీగా జయించగలం. ఎలా జయించగలం? జయించగలమా జయించలేమా? మన వల్ల అయితే శరీరాన్ని జయించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ శరీరం మనల్ని ఈడ్చిపోద్ది. కానీ ఉపవాస ప్రార్థన వల్ల జరిగేది ఏంటి తెలుసా? శరీరాన్ని ఆత్మ జయించింది. ఏం జయించింది? అందుకే ఎక్కువ ఉపవాస ప్రార్థన చేయాలి అవనస్తులు. పెళ్ళైన వాళ్ళు చేయాలా, పెళ్లి కాని వాళ్ళు చేయాలా, ఖచ్చితంగా నడి వయస్కులు అందరూ చేయాలి. ఖచ్చితంగా వారానికి 1 రోజన్న ప్రతి క్రైస్తవుడు ఉపవాసం ఉండాలా. అప్పుడు ఆత్మల బలాన్ని పొందుకుంటారు. ఇప్పుడు వీడికి చెప్పే 7 రోజులు ఉపవాసం ఉండరా, 7 రోజులు కూడా ఫోన్ పక్కన పెట్టు. ఆలోచనలు వస్తాయి. మీకు విషయం చెప్పనా, మనం అనుకున్న చాలా సార్లు స్టార్ట్ చేయగానే మనకి రిజల్ట్ వచ్చేయాలనుకుంటాం, కానీ స్టార్ట్ చేయగానే రిజల్ట్ రాదు. ఖచ్చితంగా స్టార్ట్ చేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత రిజల్ట్ వచ్చింది. 3 రోజుల వరకు నీకు ఆ మీద తలంపులు పోవు. చెప్పాను ఈ విషయం కూడా. 4 రోజుల తర్వాత ఏమైతే తెలుసా? ఆటోమేటిక్ ఆ మీద ప్రతి తలంపు విరగొట్టడం ప్రారంభమైందని చెప్పాను. అలాగే నా మాట విని తెల్లారి 7 రోజులు ఉపవాసం ప్రతిష్ట చేసుకున్నాడు. ఈ 7 రోజులు కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఫోన్ పక్కన పడేసి 3 రోజులు అలాగే ఉపవాసం ఉన్నాడు. నాకు ఫోన్ చేస్తున్నాడు రాత్రిపూట, ఇలా ఉపవాసం ఉన్నాను, ఇలా జరుగుతుందని. 3వ రోజు అయిపోయిన తర్వాత 4వ రోజు పరిపూర్ణంగా ఆ అమ్మాయి మీద నా మనసు తొలగిపోయింది. ఎవరికి? వీడికి. వీడేమనుకున్నాడు? జీవితంలో నేను అమ్మాయిని వదిలేయాలని అనుకున్నాడు. ఆ అమ్మాయి ఏమైంది? జీవితంలో నన్ను వదలలేముంది. కానీ ఈ 4 రోజుల తర్వాత ఏమైంది తెలుసా? దేవుడు కలగజేసుకోవడం ప్రారంభించాడు. తర్వాత తన హృదయంలో ఉన్న పరిపూర్ణంగా బంధకాలన్నీ దేవుడు తెంపేశాడు. తర్వాత 4వ రోజు ఏం జరిగింది తెలుసా? ఏ వ్యక్తితో అయితే అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడో అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నీకు నాకు చెల్లు, ఇక నుంచి నేను పాపం చేయడం నీ దగ్గర రాను, ఇక నుంచి దేవుడు నన్ను విడిపించాడని చెప్పి ధైర్యంగా తన దగ్గరికి వెళ్ళి చెప్పాడు. తర్వాత వివాహం అయ్యేంత వరకు కూడా తను పరిశుద్ధంగా బ్రతికాడు. అప్పుడు వివాహం అవలా, మొన్న రీసెంట్ గా మ్యారేజ్ అయింది. వివాహం అయ్యేంత వరకు కూడా పరిశుద్ధంగా బ్రతికాడు. కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన శరీరాన్ని నల్లగొట్టుకోవడానికి, శరీరాన్ని జయించడానికి సామర్థ్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే మన జీవితంలో కొన్ని ఎంటర్ అవుతాయి. మనకి దేనికి ఎంటర్ అవుతాయి? విశ్వాసం నుంచి, దేవుని ప్రేమ నుంచి మనం దూరంగా తీసుకుపోవడానికి, మనం వాటి నుంచి వదిలేసి స్వేచ్ఛగా పరిగెత్తడానికి. తప్పిపోయిన కుమారుడు తండ్రితో ఉన్నప్పుడు సర్వస్వాన్ని అనుభవించాడు, కానీ ఒక్కదాన్ని అనుభవించలేకపోయాడు. ఏమంటే స్వేచ్ఛ.
ఏమని మించలేకపోయాడు? మనిషికి ఏమి ఇష్టం చెప్పనా? స్వేచ్ఛగా బతకడం అంటే ఇష్టం. అవునా కదా? మీ పిల్లలు ఉన్నారు కదా, తప్పు చేశారనుకో, మీరు గద్దించడం మీ పిల్లలకి ఇష్టమా? ఎవరైనా మీ పిల్లలు తప్పు చేయగానే ఈ తప్పు ఎందుకు చేశామంటే ఏమంటారు చెప్పనా? నేను ఎప్పుడు చేశాను అంటారు ఫస్ట్. తర్వాత చెప్పగా అప్పుడు ఏమవుతారు? ఏడుస్తారు. కారణం నేను చేసిన తప్పుకి కాదు ఆడవడం, తప్పు దొరికాడని. మనిషికి స్వేచ్ఛగా బతకడం ఇష్టం. తప్పిపోయిన కుమారుడు కూడా స్వేచ్ఛగా బతకడం ఇష్టమే. ఈ స్వేచ్ఛ కుమారుని ఎక్కడ తీసుకుందో తెలుసా? స్వేచ్ఛ కుమారత్వాన్ని పోగొట్టుకునేది చేసింది. స్వేచ్ఛ కుమారుని ఎక్కడ చేసింది తెలుసా? మంచి భోజనం చేసేవాడిని పందులు పొట్టు తినేవాడిగా చేసింది. ఈ స్వేచ్ఛ ఎక్కడ తీసుకుపోయిందో తెలుసా? వాడిని తనకున్నవన్నీ కోల్పోయి వివస్త్రగా చేయబడడానికి తీసుకెళ్ళింది. ఈ స్వేచ్ఛ ఎక్కడ తీసుకెళ్ళింది తెలుసా? తన కలిగి ఉన్న బంధువుల్ని, స్నేహితులను, రక్త సంబంధాలను వదిలేయడానికి తీసుకెళ్ళింది. కారణం ఏంటంటే పాపం వల్ల కలిగే స్వేచ్ఛ మనిషిని నాశనానికే తీసుకెళ్ళేది. అందుకే దేవుడి వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అన్నిటినీ చేయడానికి నాకు స్వాతంత్రం ఉంది, కానీ చేయదగినవి కొంతమంది. బాప్తిసం పొందుకోబడిన కారణం స్వేచ్ఛ. ఏం కావాలా? నువ్వు బాప్తిసం పొందినా పొందకపోయినా నువ్వు స్వేచ్ఛగా పాపంలో పయనించాలనుకుంటే నీ అంతము నిత్య నరకం, నీ అంతం భూమి మీద కూడా నాశనమే. హల్లెలూయా. అందుకే మనం చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని జరిగించాలి భూమి మీద. ఏంటి మొట్టమొదటిగా దేవుని చిత్తం మన పట్ల? మనము పరిశుద్ధంగా బ్రతకడం. చెప్పండి, ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మనమును పరిశుద్ధులమైనడం ఆయన చిత్తం. అందుకే ఆయన ఏం చేశాడు తెలుసా? వాక్యం నీలో పెట్టాడు. దేని పెట్టాడు? అందుకే ఆయన ఏం చేశాడు తెలుసా? విశ్వాసాన్ని నీలో ఉంచాడు. అందుకే ఆయన ఏం చేశాడు తెలుసా? నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు. అయితే వాక్యాన్ని, విశ్వాసాన్ని, ప్రేమని విడిచిపెట్టి దానికి దూరంగా నేను తీసుకెళ్తున్నాడు. ఎవరో? సైతాన్ గాడు. కారణం ఏంటంటే ఈ లోకమే అందంగా ఉంటది, ఈ లోకము రమ్యంగా ఉంటది, పాపం చాలా అద్భుతంగా ఉండేది చూపిస్తాడని నీకు. విచిత్రమైన విషయం చెప్పనా? హవ్వ అక్కడ రాయబడి ఉంటది, అన్ని సంవత్సరాలు తిరిగారు. ఎక్కడ? ఏదైనా తోటలో తిరిగినప్పుడు రమ్యంగా కనపడాల పండు. కానీ ఎప్పుడైతే సైతాన్ గడి మాటలు వింటదా? అబ్బే దేవుడు అట్టా చెబుతాడు, దేవుడు సంగతి మీకు తెలీదు, మామూలుడు కాదు మనోడు, ఆయనలాగా అయిపోతారని మీతో అటు చెప్పాడు అనగానే ఈ సైతాన్ గడి మాట విని ఎప్పుడైతే పండుని చూసి ఆ పండు ఎలా కనపడింది అంటే రమ్యంగా కనపడింది అంట. ఎలాగా? మీకు అసలు క్వశ్చన్ చెప్పనా? దేవుడు ప్రతి పండును రమ్యంగానే చేశాడు, మధురముగానే చేశాడు. కానీ ఎప్పుడైతే పాపపు సంబంధమైన మాటలు విందో, ఆలోచనలు మనసులోకి రానిచ్చిందో, అప్పుడు కనపడకూడనిది రమ్యంగా కనపడింది మనం కాదు. ఓకే, ఎలాగా? రమ్యంగా కనపడంగానే ఏమైంది తెలుసా? ఏది తినకూడదు అదే తింది. అప్పుడు జరిగింది ఏంటి? దేవుడి నుంచి ఎడబాటు సంభవించింది. మనకు కూడా చాలా సార్లు మనం వెళ్తున్న గమ్యంలో నుంచి అనేకమైన రమ్యంగా కనపడిపోతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి తెలుసా? మనం హృదయంలో వాక్యాన్ని పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? అందుకే దావీదు అంటాడు, నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లు చెప్పండి. తర్వాత ఏంటి? నా హృదయంలో సినిమాలు అడ్డు పెట్టుకున్నాను, నా హృదయంలో వాక్యాన్ని అడ్డు పెట్టుకున్నా. ఎందుకు పాపం చేయలేదు తెలుసా? నేను పరిశుద్ధుని కాదు, హృదయంలో వాక్యం ఉంది కాబట్టి. ఏముంది కాబట్టి? ఇంకో ప్రార్థన చేస్తాడు దావీదు. ఏమంటారు తెలుసా? వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కన్నులను. దావీదు చేసిన ప్రార్థన మన జీవితం చేయకూడదా? కానీ మనకేమిష్టం? మోసపోవడం ఇష్టం. ఖచ్చితంగా దేవుడి వాక్యం చదివిస్తుంది, కాపాడుకో. ఏం కాపాడుకోవాలి? నీ దర్శనాన్ని కాపాడుకో. ఎక్కడ ప్రారంభమయ్యావు, నువ్వెక్కడ ముగించబడతావు, ఖచ్చితంగా నీ గమ్యం ఎలా ఉంది అనే దాన్ని ఆలోచించుకో. మనం వెళ్తున్న ప్రయాణంలో వాక్యం ఇలా చదివిస్తుంది, మనమందరం యాత్రికులము, ప్రయాణికులం అంట. ఎవరు? మనందరం యాత్రికులం, ప్రయాణికులం. పరదేశం కూడా. అంటే మనం ఇక్కడికి వచ్చాం, కానీ ఇక్కడ ఉండిపోం. ఒకరోజు ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం? వెళ్ళిపోమా? వెళ్ళాలి సరైన గమ్యానికంటే నీ యాత్ర సఫలం అవ్వాలా, విఫలం అవ్వాలా? నేను, సాయిగాడు, మా అమ్మ, మా వాళ్ళందరం మన ట్రిప్ వేసి వచ్చాం. మొత్తం చాలా దూరం తిరిగి వచ్చాం. వీళ్ళు వచ్చేసారు, మేమందరం కోనలో మొత్తం తిరిగాం. సాయిగాడు నేను బీచ్కి వెళ్ళాం, అన్ని తిరిగాం. తిరిగితే ఇప్పుడు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చామంటే యాత్ర సఫలమైందా, విఫలమైందా? అదే మేము అక్కడ నుంచి ఎటో పోయాం అనుకో, సఫలమైనట్ట. ఒక గమ్యాన్ని మనం నిర్ణయించుకుని గమ్యంలో వెళ్తున్నప్పుడు ఏం చేయాలంటే, ఎన్ని వచ్చినా సరే, మీకు విషయం చెప్పనా? శోధనలు రావు అని దేవుని వాక్యం చెప్పట్లే. మంచోడుకు చెడ్డోడికి ఇద్దరికి శోధనలు వస్తాయి రావా? మీకు విషయం చెప్పనా? మంచిగా ఉన్నాడు వీడికి శోధన వస్తుంది, చెడిపోయిన మనసు ఉంది వీడికి శోధన వస్తాయి. వీడికి వాడికి తేడా ఏంటంటే
మంచివాడు వచ్చిన శోధన ఏం చేస్తా తెలుసా? దేవునికి అప్పగించుకుని జయాన్ని దయచేయమని దేవుడిని అడుగుతాడు. కానీ పాపపు తలంపులతో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ శోధనకు లోనైపోతారు. ఎందుకంటే మనం బ్రతుకుతుంది పాప ప్రపంచంలో. ఏ ప్రపంచంలో? ఖచ్చితంగా మీ మీదకి ఎన్నో శోధనలు వస్తాయి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, శోధనను జయించు సామర్థ్యము కూడా దేవుడు మీకు, చెప్పండి ఒకసారి, శోధనను జయించు సామర్థ్యాన్ని దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు. మొట్టమొదటి మనం కాపాడుకోవాల్సింది ఏంటి? దర్శనం, తర్వాత పరిశుద్ధత. మూడవది ఏంటంటే మన నోటిని కాపాడుకోవాలా. దేన్ని కాపాడుకోవాలా? ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనతో వ్యర్థంగా వాదం ఆడేవాళ్ళు ఉంటారు. ఒకటి, మనం పాపంలో పడిపోవడానికి కారణం ఫస్ట్ ఏంటంటే చూపు. ఏంటది? రెండవది ఏంటంటే మాట. మీకు అర్థం కాదని చెప్తానండి. ఫస్ట్ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం బిల్డ్ అవ్వాలంటే చూపుతో బిల్డ్ అయ్యింది. దేంతో బిల్డ్ అయింది? రెండవది దేంతో బిల్డ్ అయింది తెలుసా? చూపులతో ఆగిపోయింది, ఆ సంబంధం అక్కడ క్యాన్సిల్ అయింది. కానీ మాట ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు జరిగేదని తెలుసా? ఆటోమేటిక్ గా వాళ్ళకున్న సంబంధం బిల్డ్ అయిపోతుంది. సో మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇది ఓన్లీ అక్రమ సంబంధాలకి, శరీర సంబంధాలకు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా నేను చెప్పేది. ఒక వ్యక్తి సరి అయిన త్రోవలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మాటలతో మనం మాట కలిపామనుకో, మనం కూడా ఏమవుతుంది తెలుసా? సరైన త్రోవలోకి వెళ్తాం. కానీ అదే వ్యక్తి వాక్యానికి వ్యతిరేకమైన దిశలో వెళ్తున్నప్పుడు, వాక్యాన్ని వ్యతిరేకంగా తన జీవితంలో జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తితో మనం మాటలు కలిపామనుకో, సరి అయిన సహవాసం కలిగి లేమనుకో, మనం కూడా పడిపోతాం. ఏమవుతాం? చూడండి, అందుకే మనం తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు తిమోతికి చెప్తున్న మాట, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత చాలు. ఇప్పుడు మీరు ఆత్మీయ జీవితంలో కాపాడబడాలంటే మీరేం చేయాలి తెలుసా? మీ నోటిని కాచుకోవాలి. చెప్పండి ఒకసారి, నోటిని కాచుకోవాలి. సమాజంలో అందరూ పాజిటివ్ గా మాట్లాడాలి ఉంటారా, నెగిటివ్ గా మాట్లాడాలి ఉంటారా? మీకు అర్థం కాని విషయం చెప్తానండి. ఒకసారి చెప్పాను అనుకుంటా, ఏదో మళ్ళీ చెప్తాను. నేను ఒక 15 మంది సేవకులు కలిసి ఒక ప్రాంతానికి వెళ్ళాం. అంటే వేరే పాస్టర్ గారు మీటింగ్ పెట్టుకుంటే బలపరుద్దామని వెళ్ళాం. వెళ్తే నేను భోజనం చేద్దామని వెళ్ళిపోయాను. మీటింగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మన ముసలమ్మ వాళ్ళ ఇల్లు దూరం ఉంటుంది, వాళ్ళ ఇల్లు పాస్టర్ గారి ఇల్లు దగ్గర వెళ్ళిపోతే మా అమ్మ కోసం అని మళ్ళీ తిరిగి వచ్చా మీటింగ్ కాడికి. అంటే మా అమ్మ రాలా మీటింగ్ దగ్గర, అక్కడే ఉంది మా అమ్మ. మీటింగ్ కాడికి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న సన్నివేశం ఏంటంటే, ఒక ఆవిడని కూర్చోబెట్టారు. ఒక 15 మంది రౌండ్ గా నుంచున్నారు. వాళ్ళ చుట్టూ 100 మంది నుంచుని ప్రార్థన చేస్తుంటే, సరే నాకు ఎందుకు వాళ్ళు చేస్తున్నారు కదని మా అమ్మని తీసుకుని వెళ్దాం అనుకుంటే, ఈ లోపు ఒక పాస్టర్ గారు, అదే ఆ మీటింగ్ పెట్టుకున్న పాస్టర్ గారు, అయ్యా ఆమె కొంచెం బాగాలేదు, ప్రార్థన చేద్దాం రండి అన్నారు. నేను ఎందుకంటే 15 మంది సేవకులు ఉన్నారు, నాతో పనే ఉందిలే, మీరు చేయండిలే, మేము తిని వెళ్తాంలే, టైం అవుతున్నాను. అప్పుడు ఆయన అన్నాడు, లేదయ్యా ఒక్క 10 నిమిషాలు అక్కడ ఉంచండి, ఒకవేళ అక్కడ కార్యం జరిగితే మీరు ప్రార్థన చేయొద్దు, కార్యం జరగని పక్షంగా మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకు ఆమెకి ఏమైందని దెయ్యం పట్టింది. ఆమెను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. నేను ఒక్కనే కాదు, ఇంచుమించు 15 మంది సేవకులు ఉన్నారు. అప్పటి వరకు నన్ను ఏమనుకున్నానంటే, వీడు బొడ్డోళ్ళే, వీడు చిన్నపిల్లలే అనుకుంటూ ఉండేవాడు అనమాట. సరే నేను కూడా పెద్ద పట్టించుకోను, ఎవరేమనుకోండి నాకేంటి, నా సేవ నాది, నాకు అప్పగించింది నాది, నేను దానిలో కొనసాగుదాం నా ఆలోచన. సరే అట్లా ఉన్న క్రమంలో జరిగింది ఏంటంటే, 15 మంది వస్తున్నారు, తల మీద చేతులు పెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, పో అంటున్నారు, భాషలు మాట్లాడుతున్నారు. కొంతమంది మాట్లాడుతారు కదా భాషలో, అంటే వాళ్ళని తప్పుపడట్లా, భాషల వరం ఉంది, భాషలు మాట్లాడుతున్నారు. ఎంతమంది ఇది చేసినా కూడా అసలు కనీసం దెయ్యం చేసుకోండి అన్నాను, కనీసం కదలటల్లా. సరే ఇలా ఉన్న క్రమంలో నేనేం చేశానంటే, నాలో విశ్వాసం డౌన్ అయిపోయింది. ఏంట్రా ఇంతమంది చేస్తే కదలలేదు, చిన్నపిల్లోడిని, అప్పుడు నా వయసు కూడా తక్కువే, ఇంచుమించుగా నాకు ఇప్పుడు 20, ఒక 4-5 సంవత్సరాల క్రితం జరిగింది చెబుతున్నా నేను. ఇదేంట్రా నేను చిన్నపిల్లని, నా వల్ల ఇది అనిపించింది మనసులో. అప్పుడు మళ్ళీ ఉంటే పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతున్నాడు, నా వల్ల కాదు కానీ నాలో ఉన్న దేవుని శక్తి సామర్థ్యాల వల్ల సాధ్యమైంది, ఖచ్చితంగా ఇక్కడ కార్యం జరిగింది అనిపించి
సరే ప్రార్థన చేద్దామని నేను ఒక్కనే ఉన్నా, అందరు నా ఎంగ చూస్తున్నారు. వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను, ఊర్లో తల మీద చేయబెట్టి ఊదాను అనమాట మీద. ఏం చేశాను అన్న, ఎప్పుడైతే ఊదానో ఆ దెయ్యం ఏం చేసిందంటే అక్కడ పడుకున్నావిడ, కూర్చున్నావిడ కింద పడి కరెంట్ షాక్ కొట్టుకున్నా గిలగలు తనుకుంటాను. ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేశారు కదా 15 మంది, వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఏమవ్వాలా? బయటపడలా, చేయొద్దనలా, చేసుకోవడానికి కూర్చుంది. ఇప్పుడు నేను ఊదంగానే ఏం చేసిందంటే కింద పడి కొట్టుకున్నది. సరే 4 మనుషులు వచ్చి పట్టుకున్నారు, ప్రార్థన చేసాం, ఊదిరి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ప్లేస్ లో కనుక ఒకవేళ నా ద్వారా కార్యం జరగకుండా వేరే సేవకుల వల్ల కార్యం జరిగింది అనుకో, నేనేమవుతుంది తెలుసా? ఆ సేవకుడిని పరిచయం చేసుకుని అవసరమైతే మా చర్చికి పిలిచేవాడిని నేను. అంటే నా మెంటాలిటీ చెప్తున్నా. నాకన్నా ఎవడైనా గొప్పగా ఉంటే నేనేం చేస్తాను తెలుసా? వాడి దగ్గర నేర్చుకుంటాను. ఎందుకంటే దేవుడు నేర్చుకోమన్నాడు మనం. ఇప్పుడు ఈ 15 మందిలో కొంతమంది ఏమన్నా తెలుసా? బాయ్ ఎదరగొట్టాలి కానీ దెయ్యాన్ని బానే పాస్టర్లో ఏంది ఊతున్నా, ఎక్కడున్న బైబిల్లో ఓదమని ఏది వాక్యం చూపించన్నారు. వీళ్ళని ఏమనాలి? నేను ఊస్తే నీకెందుకు, కురిగితే నీకెందుకు? అక్కడ కార్యం జరిగిందో జరగలేదా? కొంతమందికి వాళ్ళకి చేత కాదు, చేసేవాడిని ఏం చేస్తారు? నాకు భలే విచిత్రం అనిపించింది. ఒరే వీళ్ళ వల్ల కాదా, కానీ దేవుడు నా వల్ల జరిగించాడు. నేను ఊదేగానే ఒక పాయింట్ తీసుకున్నాను, వ్యతిరేకంగా చూస్తున్నాను. చాలా మంది సమాజంలో ఎలా ఉంటారంటే ఇలాగుంటారు. నువ్వు సత్యాన్ని అనుసరిస్తున్నా, నువ్వు కరెక్ట్ వేలో వెళ్తున్నా, నువ్వు దేన్ని ఆశించబోతున్నా కూడా నిన్నేం చేస్తారు తెలుసా? నిందలు వేస్తూ ఉంటారు, అవమానాలు చేస్తూ ఉంటారు. 10 మంది ముందు నిన్ను ఎట్లయినా సరే తక్కువ చేయాలనుకుంటారు. అయితే నువ్వేం చేయాలి తెలుసా? వాళ్ళతో వ్యర్థమైన వాదనలు పెట్టుకోవద్దు. ఏం చేయొద్దు చెప్పండి? వ్యర్థమైన వాదనలో పెట్టుకోవద్దు. ఎందుకంటే వ్యర్థమైన వాదనలు పెట్టుకోవడం వల్ల ఏమైందంటే మనం విశ్వాస భ్రష్టులమైపోయే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అనుసరిస్తున్న సత్యం అని మీకు తెలుసా? తెలిస్తే ఏం చేయాలి తెలుసా? 100 మంది నిలబడే అసత్యం 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 అని వాదించిన సత్యం అని మీకు తెలిసినప్పుడు మీరు దాంట్లో నిలబడ్డా నేర్చుకోండి. దేంట్లో? వాక్యంలో, సత్యంలో. అందుకే నన్ను విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలుసా మీకు ఆ విషయం? ఎప్పుడు కూడా చాలా విమర్శిస్తూ ఉంటారు. ఎన్ని విమర్శించినా నేను ఎప్పుడు కూడా వాళ్ళని పట్టించుకోవాలి. ఎందుకు పట్టించుకోవాలని చెప్తున్నానంటే విమర్శించిన వారు అధికం కూడా మనం అనుసరిస్తున్న సత్యం తెలిసినప్పుడు ఖచ్చితంగా మన సత్యానికి మాత్రమే లోబడాలి. చాలా మంది ఏం చేస్తారంటే విపరీతమైన వాదనలకు వెళ్తారు. దేనికి వెళ్తారు? ఇంట్లో కూడా అంతే. మీరు అనుసరించే సత్యమైనప్పుడు ఇంట్లో కూడా చాలా సార్లు ఏమైందంటే గొడవలు పెడతా ఉంటారు మీతో. అలాంటి వాళ్ళతో నిరూపించుకోవాలని మనం వెళ్ళిపోతాం. అలా వెళ్ళినప్పుడు జరిగేది ఏంటి తెలుసా? విశ్వాసంలో భ్రష్టత్వం వస్తుంది. ఆత్మీయతను కాపాడుకోవాలని మీలో ఎవరన్నా అనుకుంటే, దేవుని శక్తిని మీలో నిలుపుకోవాలని అనుకుంటే మీ నోరుని మీరు అదుపు చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఇటువరకు నేను ఎలా ఉండేవాడిని అంటే చాటర్ బాక్స్ లాగా ఉండేవాడిని. అంటే టక మాట్లాడుతూ ఉండేవాడిని, ఏది పెడితే అది. కానీ దేవుడు నాకు నేర్పించిన విషయం ఏంటంటే నీ ఆత్మీయత నువ్వు కాపాడుకోవాలంటే సైలెంట్గా ఉండడం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి చెప్పండి? మౌనం ఎక్కువగా నేర్చుకోవాలి. సాయిగా నువ్వే మౌనం నేర్చుకోవాలా. ఎందుకో తెలుసా? మనలో ఉన్న అభిషేకం, దేవుని శక్తి, విశ్వాసము దిగజారిపోవడానికి మనం మౌనంగా లేకపోవడం కారణమైద్ది. హల్లెలూయా. ఏం కారణమైద్ది? అందుకే చూడండి, ఇక్కడ మళ్ళీ చదువుతాం వాక్యం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదనలకు దూరముగా. అంటే జ్ఞానం అనుకుంటారు కొంతమంది, విపరీతంగా వాదనలు ఆడతాం. కొంతమందికి ఎంత ఇష్టం అంటే వాదన ఆడతాం, ఎదుటోడిని ఓడికొట్టాలనుకుంటారు ఎట్టయినా. అంటే విపరీతంగా చర్చ చేసి అమ్మయ్యా వాడగొట్టానని సాటిస్ఫాక్షన్ అవుతారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు కనుకట్ట విపరీతమైన వాదనకి వెళ్తే మీలో ఏమైంది? విశ్వాసంలో భ్రష్టులు అవుతాం. తర్వాత చూడండి, ఆగండి. ఆ విషయంలో కొంతమంది ఏమనుకున్నారంట? ప్రవీణులం అనుకున్నారంట. అంటే ఆ విషయంలో కొంతమంది ఏమనుకున్నారంటే మేము చాలా గొప్ప వాళ్ళం అనుకున్నారంట. అయితే అలా అనుకున్న వాళ్ళు ఏమయ్యారు చూడండి. చాలు, విశ్వాస విషయం ఏమయ్యారంట. ఇప్పుడు మీరేం చేయాలి? వ్యర్థమైన వాదన జోలికి వెళ్ళకూడదు. చెప్పండి? నేను ఫస్ట్ దర్శనాన్ని కాపాడుకోవాలి, 2 పరిశుద్ధతను కాపాడుకోవాలి, 3 నోటిని కాపాడుకోవాలి. ఒకవేళ ఇప్పుడు మీరు చర్చికి వస్తున్నారు కదా, ఏ చర్చి వాళ్ళైనా మీరు అనుసరించే సత్యం కాదు, మీరు వెళ్ళేది కరెక్ట్ కాదు, ఇది అన్నారు అనుకో, సరే నువ్వే కరెక్ట్ అని వదిలేయాలి. ఏం చేయాలి? వాక్యంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి,
మూర్ఖునికి మూర్ఖంగా సమాధానం చెప్పొద్దు, చెప్తే వాడికి నీకు తేడా లేదు. రెండోది, ఒక్కొక్కళ్ళు తెలియకుండా మాట్లాడతారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి తెలుసా? అప్పుడు చెప్పాలి. మూర్ఖునికి మూర్ఖంగా ప్రత్యుత్తరం ఇవ్వు, లేకపోతే వాడు ఏమనుకుంటా తెలుసా? నేనే జ్ఞానం అనుకుంటాడు. అలాంటి వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఇవ్వు, చెప్పు, తప్పులేదు. కానీ ఎవరైనా వ్యర్థమైన వాదన వాడుతుంటే అలాంటి వాళ్ళతో ఏం చేయి? దూరంగా ఉండు. అప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా మీ ఆత్మీయ జీవితం కాపాడబడింది. అర్థమైందా? కాబట్టి మన దర్శనాన్ని కాపాడుకుందాం, పరిశుద్ధతను కాపాడుకుందాం, నోటిని కాచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ కృప భాగ్యం అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.